ముఖ్యమైన వర్తమానానికి ముందు కొన్ని మాటలు విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మమ్మలను ప్రేమించి మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మా అందరికీ దయచేశారు. ఆయుష్నిస్తున్నారు, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, సంరక్షిస్తున్నారు. అందును బట్టి మీకు లెక్కలేని స్తుతులు చెల్లించుకుంటున్నాం. కేవలం మేము బ్రతుకుతున్నాము అంటే మీ కృప తప్ప మరొకటి లేదు నాయన. మేము చేయవలసిన ఈ భూమి మీద మేము చేయవలసిన పనులను మాకు నేర్పించండి. మీ కొరకు నమ్మకమైన సాధనాలుగా మమ్మల్ని అందరినీ ఉంచండి. మీ పిల్లలతో మాట్లాడుతున్నది నేను కాదు నాయన, నా ద్వారా మీరు మాట్లాడించండి. మీ పిల్లలకు నాకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహిస్తారని, మంచి మాటలతో మా బ్రతుకులను సరిదిద్దుతున్న నీ కుమారునికి మంచి ఆరోగ్యాన్ని దయచేస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. మన మధ్యలో ఉన్న అధ్యక్షులకు వచ్చిన మీరందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులరా, మరి దేవుని మహాకృపను బట్టి మరి దేవుని సన్నిధిలో ఈ ఆరాధన క్రమంలో మనలందరినీ క్షేమముగా ఆరోగ్యవంతులుగా మనం దేవుని మాటలు వినే అదృష్టాన్ని దేవుడు మనందరికి ఇచ్చినందుకు ఖచ్చితంగా మనం అందరము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఈ 60-70 సంవత్సరాల ఈ జీవిత కాలంలో వాక్యాన్ని నేర్చుకోవటం, మన జీవితంలో వాక్యాన్ని మన జీవితంలో చదవటం, మనం ఎలాగైతే 3 పూటలా ఎలాగైతే ఆహారాన్ని తింటున్నామో అంతకంటే ఎక్కువగా వాక్యం పట్ల బాధ్యత కలిగి, వాక్యము పట్ల, ప్రార్థన పట్ల మనము చాలా జాగ్రత్తగా మన జీవితంలో ఒక విధానాన్ని, ఒక వాడుకను మనం మన జీవితంలో దేవునికి ఒక స్థానాన్ని మనం ఇవ్వాలి. టైంకి భోజనం చేస్తాం, టైంకి టిఫిన్ చేస్తాం. అలాగే మన జీవితంలో కూడా వాక్యానికి కూడా అలాంటి ప్రాధాన్యతే మనం ఇవ్వాలి. అందుకే ఒక చిన్న పాఠాన్ని మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. నీ గృహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయా అన్న పాఠాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ గృహ నిర్వహణ పనులు ప్రారంభమయ్యాయా అన్న ఒక పాఠం. ఒక గృహాన్ని నిర్మించాలి అంటే, ఒక ఇంటి నిర్మాణాన్ని మనము చేపట్టాలి అంటే, జాగ్రత్తగా ఒక ఇంటి నిర్మాణాన్ని మనం కట్టాలి అంటే ముందు మనం ఒక స్థలాన్ని సేకరించాలి. ఆ స్థలాన్ని సేకరించిన తర్వాత దానికి సంబంధించిన మెటీరియల్ అన్నిటిని సమకూర్చుకుని ఒక మేస్త్రిని పెట్టుకుని ఆ ఇంటి నిర్మాణాన్ని మనం కట్టుకుంటూ చివరికి దానికి కట్టిన ఒక రూపు వచ్చిన తర్వాత దానికి రంగులు వేసి చక్కగా అందులో గృహ నిర్వహణం అనేది, అందులో నివసించటానికి ఒక మంచి ఇంటి నిర్మాణంలో మనము ఉండటం అనేది, నివాసం చేయటం అనేది మనం అందరము తెలిసిన సంగతి. ఆలోచిస్తే ప్రతి మనిషి జీవితంలో తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతే నేను చెప్పబోయే ఈ సంగతి. గురువారం రోజున చాలా మంచి దేవుని మాటలు మనం చెప్పుకుంటున్నాం. యవనస్తుల కూడికలో చాలా అద్భుతమైన దేవుని సందేశాలు రవికుమార్ గారి ద్వారా వినటం అనేది, నేర్చుకోవటం అనేది, ఆదివారము కూడా చాలా అద్భుతమైన దేవుని మాటలు వినటం అనేది జరుగుతుంది. లోకంలో ఎన్నో సంఘాలు, ఎన్నో ప్రసంగాలు, ఏ యూట్యూబ్ ఛానల్లో ఏ లైవ్ వినాలా, ఏ లైవ్ అయినా మనం స్టార్ట్ చేస్తే విందాము అని ఒకవేళ మీరు ఓపెన్ చేస్తే మనకు కనపడేది ఒక్కటే. ప్రారంభం నుంచి మీరు చివరిలో ఎక్కడైనా ఒక్కొక్కసారి ప్రారంభం ఎలా ఉంది కదా, మధ్యలోకి వెళ్ళి విందాము అనుకుంటే మధ్యలో కూడా అలాగే ఉంటుంది.
ఆశీర్వాదానికి సంబంధించిన సంగతులే మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. నువ్వు ధనాన్ని దేవునిలో గడిపితే నీకు ధనాన్ని ఇస్తాడు అనే మాటలు మనకు కనబడతాయి. అంటే నీ ఆశీర్వాదం కనపడుతుంది. నువ్వు ఎలా ధన సమృద్ధి చేసుకోవాలన్న సంగతులు మనకి ప్రతి ఒక్కరి ప్రసంగాల ద్వారా మనకి ఇదే కనబడుతుంది. కానీ అదృష్టముగా మనం అందరము దేవుని యొక్క లోతుల్లోనికి, దేవుని యొక్క మనస్సులోనికి వెళ్ళి దేవుని సంగతులను ఆలోచించే జ్ఞానాన్ని మనకు దేవుడిస్తున్నందుకు మనము ఖచ్చితంగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. అందుకే యేసుక్రీస్తు వారు బ్రతికిన దినాలలో యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఒక సంగతిని గూర్చి శిష్యులతో మాట్లాడుతున్నట్టుగా మనం ఒక సందర్భాన్ని మనం చదువుకోగలము. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనంలో నుంచి మనం చదువుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక సంగతిని గూర్చి మనకు కనబడుతుంది. జాగ్రత్త చదువుదాం. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి. అంటే ఈ సంగతి ఎవరితో చెబుతున్నాడు అంటే హృదయాలు కలవరపడే వారితో చెబుతున్న మాటలు. అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రపంచం అంతా, సమాజం అంతా ఎలా ఉన్నారు? కన్ఫ్యూజన్. ఏమండి, అప్పుడప్పుడు మీరు ఎండలో ప్రయాణం చేసి వచ్చిన తర్వాత మీరు ఇంటికి వచ్చిన వెంటనే మీకు కావాల్సింది ఏంటంటే, మీకు ఏం కావాలి అంటే, వచ్చిన వెంటనే అతిథులు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఆ ఎండలో ఆ చెమటలు కార్చుకుంటూ మన దగ్గరకు వస్తే ఫస్ట్ మనం ఏం చెప్తాం? మనం కంగారు పడకండి, మీరు ఒక 10 నిమిషాలు మీరు సేద తీర్చుకోండి, తర్వాత మాట్లాడుకుందాం, విషయం ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం. అర్థమవుతుందా? అంటే అతనికి వచ్చిన వెంటనే మీరు కూర్చోపెట్టి వెంటనే ఏం మాట్లాడుకుందామని చెప్పరు, మీరు విషయం చెప్పరు. మీరు ఆయన చెమటలు కార్చుకుంటూ వచ్చిన వ్యక్తితో మనం ఏం చెయ్యం, మనం విషయం చెప్పం. ఒక 5 నిమిషాల్లో మీరు ఏం చేస్తారంటే రిలాక్స్ అవ్వండి, కంగారు పడకండి. ఏమండి, అలాగే ఉన్నది కదా ఈ మాట. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, నాయందును విశ్వాసముంచుడి. ఇక్కడ 4 సందర్భాలు చెప్తున్నాడు. మీరు కంగారు పడకండి, మీకు సంగతి చెప్తాను మీకు నేను. ఏమండి, ఇది మనకి ఒక ఆదరణ కలిగించే మాట అండి. ఇది మన ప్రాఫిట్. ఇది ఇక్కడ చెప్పబోయే ఈ అద్భుతమైన ఈ మాట మనకి ఎంతో ఓదార్పును కలిగించే మాట. దేవునిలో, క్రైస్తవ జీవితంలో ఈ వాక్యం వినటము, ప్రార్థన చేయటము, ఈ 60-70 సంవత్సరాల ఈ జీవితంలో దేవుడు మనకిచ్చే ఒక భరోసా. ఇది ఆశ్చర్యపోతాం ఆయన మాటలు వింటుంటే. మనల్ని అందరినీ మొదటి వచనంలో ధైర్యపరుస్తూ, మీరు కంగారు పడకండి, మీ భక్తి విధానము ఏంటి, మీరు శ్రమ పడుతున్నారు కదా, బాధపడుతున్నారు కదా, హృదయంలో కలవరం ఉంది కదా, మీరు ఇంత కలవరాన్ని పెట్టకండి, నా యందు విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మితే మీకు ఏమిస్తాను అంటే ఇక్కడ చెప్తున్నట్టు చూడండి. 2వ వచనంలో, నేను వెళ్ళి ఏం చేస్తాడట? చదవండి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు. ఎక్కడున్నాయట? నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు. లేని ఎడల నేను మీతో చెప్తాను, ఒకవేళ అక్కడ లేకపోతే నేను మీకు చెప్తాను. నేనేం చేస్తున్నాను అంటే, నేను మీకు ఇక్కడి నుంచి ఇదిగో ఈ భూమి మీద 33.5 సంవత్సరాల జీవితాన్ని నేను ముగించుకొని నేను చెయ్యబోయేది, నన్ను వెంబడించటంలో, నన్ను మీరు నమ్ముకోవటంలో. ఏమంటే ఇక్కడ అందరూ క్రీస్తున్నాను, మన నమ్మకం ఏంటి? యేసుక్రీస్తు వారి శిష్యుల యొక్క నమ్మకం ఏంటి? ఏం చేయాలి వాళ్ళంతా? చివరికి వాళ్ళ ప్రార్థన అయినా, వాళ్ళ భక్తి జీవితం అయినా దేని కొరకు అంటే, ఇదిగో ఒక సంగతిని గురించి చెప్తున్నాడు.
నన్ను నమ్ముకోవటం వల్ల మీకు ప్రయోజనం ఏంటి? నన్ను నమ్ముకుంటే మీకు ఏమొస్తుంది అంటే, నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి. నేనేం చేస్తాను అంటే, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తాను. ఏంటంటే, నేను త్వరగా వెళ్ళటం వల్ల మీ అందరికీ నేనేం చేస్తాను అంటే, మీరు ఉండటానికి వస్తువులు ఏర్పాటు చేస్తాను. మనం ఒక సెమినార్ ఏర్పాటు చేయాలన్నా, మనం ఒక మీటింగ్స్ మనం పెట్టాలన్నా, ఇదిగో దైవ సేవకులు మాట్లాడాలన్నా మనం చేయవలసిన పనులు ఎన్నో ఉంటాయి. ఏమండి, ఇదిగో ఈ మీటింగ్, ఈ ఉదయకాలం ఈ ప్రార్థన జరగాలి అంటే ఎంత పని జరుగుతుంది. ఇదిగో ఇదన్నీ క్లీన్ చేస్తారు, ఇవన్నీ అమరుస్తారు. అంటే ఈ భూమి మీద భక్తిగా మన జీవితాల్లో ఉంచుకుంటే, నన్ను నమ్ముకున్నందుకు నేనేం చేస్తానంటే, నా తండ్రి దగ్గర అనేకమైన నివాసాలు ఉన్నాయి, మీ అందరికీ నేనేం చేస్తానంటే మీకు స్థలములు సిద్ధపరచ వెళుతున్నాను అంటున్నాడు. మీకు ఒక స్థలాన్ని నేను రెడీ చేయడానికి వెళ్తున్నాను నేను. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, క్రీస్తును విశ్వసించే ప్రతి ఒక్కరికి కూడా పరలోకంలో ఒక నివాసం ఉంది. అంటే ఇక్కడ ఈ జీవితాన్ని ముగించుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు మనకు సిద్ధపరిచిన ఒక నివాసములో మనము ఉండడానికి వెళ్ళబోతున్నాము. ఏమండి, అంతేనండి. అంటే ఈ భూమి మీద క్రీస్తును నమ్ముకున్నందుకు తండ్రి దగ్గర మనకు ఒక నివాసం ఉంది, ఒక గృహం ఉంది. ఆ గృహాన్ని సిద్ధపరుస్తున్నది ఎవరు సిద్ధపరుస్తున్నారు? ఈ అద్భుతమైన ఈ భూమండలాన్ని దేవుడు కట్టాడు, నిర్మించాడు. ఎన్ని రోజుల్లో నిర్మించాడు అంటే, ఎన్ని రోజులు అని అనగానే మనకి ఒక 6 రోజులు నిర్మాణం కనపడుతుంది. ఈ అనంతమైన భూగోళాన్ని కానీ, మనం ఇంత గాలి, ఈ వాతావరణం, ఇవన్నీ సృష్టించడానికి దేవునికి పట్టిన కాలం 6 రోజులు. ఈ 6 రోజులు 6 కోట్ల సంవత్సరాల, 6 లక్షల సంవత్సరాల, లేకపోతే ఎన్ని సంవత్సరాలు మనం చెప్పలేం. 6 రోజులే అని చెప్పటానికి 24 గంటలు పట్టింది దేవునికి అని మనం చెప్పలేం. అంటే దేవుడు ఈ విశ్వాన్ని చెయ్యటానికి కొంతకాలము పట్టింది. మరి పరలోకములో మనకి స్థలములు సిద్ధపరచడానికి వెళుతున్నాడు. దీనిని కట్టించిన బిల్డర్ ఎవరు? మత్తయి సువార్త 25వ అధ్యాయము. యేసుక్రీస్తు వారు మనకు స్థలాలను సిద్ధపరచడానికి వెళుతున్నాడు. మనము ఇక్కడ ఈ భూమి మీద మన జీవితాన్ని ముగించుకున్న వెంటనే మనము ఆ స్థలంలోనికి మనం చేరిపోతాం. మనం 25వ అధ్యాయము 34వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు, చూడండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. ఏమంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాడు. అంటే పరలోకములో ఒక నివాసం అనేది కట్టబడుతుంది. మనకి దావీదు సొలొమోను గారు ఎన్ని సంవత్సరాల దేవాలయ నిర్మాణం చేశాడు? ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? 7.5 సంవత్సరాలు. మరొక చోట ఈ 40 సంవత్సరాలు కట్టారే అన్న మాట కూడా మనం వింటాం. కొన్ని సంవత్సరాలలో కట్టిన కట్టడాలు మనకున్నాయి. ఏమండి, సంవత్సరాల తరబడి కట్టే నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకంలో ఒక నివాసం ఉంది. ఈ నివాసాన్ని కట్టే బిల్డర్ ఎవరు? దీనిని నిర్మించిన ఈ బిల్డర్ ఎవరు అని ఆలోచిస్తే ఎవరు కనపడుతున్నారు? ఎప్పటి నుంచి కడుతున్నారు దీన్ని? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఇక్కడ ఎప్పటి నుంచి ఈ నిర్మాణం జరుగుతుంది అని ఆలోచిస్తే, ఇదిగో లోకము పుట్టినది మొదలుకొని, అంటే ఈ భూమండలాన్ని తయారు చేసేటప్పటి నుంచే పరలోకాన్ని తయారు చేయటం అనేది ప్రారంభమయ్యింది. అర్థమవుతుందండి? ఇన్ని కోట్ల సంవత్సరాల
తరబడి కట్టే నిర్మాణం ఎక్కడుందండి? ఎవరికి ఆ నివాసం అది? ఎవరికి ఆ నివాసం అది? మనము ఈ భూమి మీద క్రీస్తుని నమ్ముకుంటే ఆ నివాసాన్ని మనకు సిద్ధపాటు జరుగుతుంది. మనం వెళ్ళిన వెంటనే మనకి సీట్ రిజర్వ్ అండ్ హోటల్లో అప్పుడప్పుడు మనం ఎక్కడన్నా ఏదైనా ఊరు వెళ్ళాలి అంటే మన హోటల్లో బుక్ చేసుకుంటాం. పలానా 17వ తారీఖున నాకు 2 రోజులు నాకు రూమ్ కావాలి. 17వ తారీఖున ఎన్ని గంటలకు వస్తారండి మీరు? మధ్యాహ్నం నుంచి వస్తారు. మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఆ ఇల్లు వాతావరణం చూస్తే మనకి అన్నీ సిద్ధం చేసి ఉంటాయి. మనం వెళ్ళేటప్పటికి ఆ గదులన్నీ అవన్నీ చక్కగా మనకి సిద్ధపరిచి మనకుంటాయి. అంటే మనము ఈ భూమి మీద క్రీస్తును నమ్మి క్రీస్తును విశ్వసిస్తే మన కొరకు దేవుడు పరలోకములో కట్టే ఒక నివాసాన్ని దేవుడు సిద్ధం చేశాడు అనే సంగతి మనందరికీ అర్థం కావలసిన సంగతి. ఏమండి, అర్థమైందండి? ఇప్పటివరకు నేను చెప్పింది అర్థమైందా? అంటే యేసుక్రీస్తు వారు మనకు ఒక నివాసాన్ని ఇచ్చాడని, ఆ నివాసాన్ని తండ్రి కడుతున్నాడని, తండ్రి కట్టిన నిర్మాణం అనేది జరుగుతుందని, మనం మరణించి దేవుని కోసం మరణించిన వెంటనే ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళి ఆ నివాసంలో మనం ఉంటాము అనే సంగతి మనకి అర్థం కావాలి. మనం అక్కడికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద కొన్ని పనులను మనం నిర్వర్తించాలి. యేసుక్రీస్తు వారు మనకు సిద్ధపరిచిన ఆ నివాసంలోనికి మనము నివాసం ఉండాలి అంటే ఈ భూమి మీద మనము నివాసము చేయవలసిన ఒక పని ఉంది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనంలో ఒక మాట మనకు కనపడుతుంది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనంలో ఒక అద్భుతమైన మాట ఇక్కడ కనపడుతుంది. అమ్మా, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. ఇక్కడ ఒక మాట మనం గమనించని ఒక మాట ఉంటుంది ఇక్కడ. అంటే నోవహు గారు రక్షణ అనేది ఎక్కడ జరిగింది? ఎందులో జరిగింది? నీటి ద్వారా. నీటిలో రక్షణ జరిగింది. వీళ్ళు నీటిలో ఉన్నారా, వాడలో ఉన్నారా? వీళ్ళు వాడలో ఉన్నారు. ఎప్పుడు నీటిలో దిగారు వీళ్ళు? మరి నీటి ద్వారా రక్షణ ఏంటి? ఏమండి, అంటే నీటిలోని రక్షణ ఉంది. ఇక్కడ నోవాహు గారికి 2 పనులు ఉన్నాయి. వాడను సిద్ధపరుస్తూ ఉండాలి, సువార్తను ప్రకటించడం కూడా చెయ్యాలి. వాడ సిద్ధపరచాలి, అలాగే సువార్తను కూడా చెయ్యాలి. వాడ కడుతున్నారు, వాడ నిర్మాణం అనేది జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న మానవాళి అందరూ, చాలామంది ప్రజలు ఆ నిర్మాణంలోనికి, ఆ సిద్ధపరిచిన వాడలోనికి అందరూ ఖచ్చితంగా రావటానికి, ఇదిగో పగలంతా వాడ కడుతుంటే మిగతా టైంలో ఏం చేస్తున్నారు అంటే ఇదిగో వాక్య సువార్త ప్రకటన అనేది జరుగుతుంది. ఏమండి, ఇక్కడ ఇదిగో నీటి ద్వారా రక్షణ అన్నాడు అంటే వాడలో ఉన్నవారు నీటి ద్వారా ఎలా రక్షణ పొందుతారు? మనము కూడా బాప్తిస్మము ద్వారా నీటిలో ముంచబడి పైకి లేపటం అనేది జరుగుతుంది. అంటే మన రక్షణ కూడా నీటిలోనే ఉంది. అంటే ఈ భూమి మీద ఒక నిర్మాణాన్ని ఇక్కడ చేపడుతూ సువార్త ప్రకటన అనేది జరగటం అనేది జరుగుతుంది. ఈ 2 చేస్తున్న వారికి దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశం ఏంటంటే వాడ నిర్మాణము.
దేవుడు వీళ్ళ రక్షణ కొరకు వాడను సిద్ధపరిచాడు. వీళ్ళు రక్షింపబడటానికి వాడ నిర్మాణం అనేది జరిగింది. ఇంకేం జరిగింది? 2 తిమోతి పత్రిక. మనం ఏం చేయాలండి? ఇదిగో మనం ఏం చేయాలంటే, ఈ భూమి మీద వాడ నిర్మాణం జరుగుతున్నప్పుడు, సువార్త ప్రకటన జరుగుతున్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, యజమానుడు వాడుకోవని అర్హమైన పాత్రగా మన జీవితాల్లో ఉండాలి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో ఒక మాట మనం చదువుకుంటే, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నువ్వు ఉండాలి. ఏం చేయాలి? ఇదిగో ఇక్కడ నోవాహు గారు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే, ఇదిగో వాడ నిర్మాణం జరుగుతుంది, సువార్త ప్రకటన అనేది జరుగుతుంది. నోవాహు గారు ఏం చేస్తున్నారు అంటే, దేవుడు చేత వాడబడుతున్న ఒక అద్భుతమైన పాత్రగా ఈ నోవాహు గారు మనకి కనపడుతున్నట్టుగా కనపడుతుంది. అర్థమవుతుందండి? అంటే ఇక్కడ మనందరికీ మన మైండ్లో ఒకటి ఉండాలి. ఈ టైటిల్కి నేను చెప్పేటప్పుడు మీ గృహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయా అని అడుగుతున్నాను నేను. ఒకవేళ ప్రారంభము కాకపోతే చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇదిగో పరలోకములో ఉన్న తండ్రి మన కొరకు ఒక నిర్మాణాన్ని చేపట్టాడని, ఆ నిర్మాణాన్ని మనము నివాసయోగ్యంగా మలచడానికి యేసుక్రీస్తు వారు అక్కడ మనకి స్థలాలను సిద్ధపరుస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. మనము ఇదిగో పరలోకములో తండ్రి కట్టే ఈ కట్టడంలోనికి కానివ్వండి, యేసుక్రీస్తు వారు మనకిచ్చే ఆ నివాసంలో ఒకవేళ మనం నివాసం చెయ్యాలి అంటే, ఈ భూమి మీద మనము ఒక గృహాన్ని కట్టాలి. ఇది మీకు చెప్పడానికి నేను సిద్ధపడుతున్నాను. ఇదిగో ఆదివారం వచ్చి వెళ్ళిపోతున్న మన జీవితాలకి ప్రార్థన మన జీవితంలో ఉందో లేదో తెలీదు, వాక్యము మనం చదువుతున్నామో లేదో తెలీదు, దేవునికి విధేయులుగా మనం బ్రతుకుతున్నామో లేదో తెలియదు. కానీ నీ కొరకు పరలోకంలో ఉన్న తండ్రి నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు మీ వసతి కార్యక్రమాలని అక్కడ చూస్తున్నాడు. ఏమండి? ఇక్కడ ఈ భూమి మీద మనము చెయ్యవలసిన పని ఒకటి ఉంది. ఏ పనిది? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము చదువుకొని ముగించుకుందాం. 2 వచనాలను చూపించి మనం ముగించుకోవడానికి సిద్ధపడదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి మనం చదువుకుంటే 22 వచనాల వరకు చదువుకుందాం. కాబట్టి పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము అగుటకు వృద్ధి పొందుచున్నది. ఈ వచనాలు 22 వచనాల వరకు మీరు జాగ్రత్తగా చదివితే ఒక కన్స్ట్రక్షన్, ఒక ఇంటిని గూర్చి మనకు కనపడుతుంది, ఒక ఇంటి నిర్మాణాన్ని గూర్చి మనకు కనపడుతుంది. ఇదిగో ఇంటి నిర్మాణం జరిగేటప్పుడు కుటుంబం వారు కూర్చుని ఏం చేస్తారు అంటే, మొట్టమొదటిగా 2 ఇటుకలు పెట్టి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించడం అనేది మనకు తెలుస్తుంది. మనకి ఒక ఇంటి నిర్మాణం జరుగుతున్నప్పుడు ఒక ఇటుకను ఇంటి కుటుంబ వారు తెచ్చి ఏం చేస్తారు అంటే, ఒక ఇటుక తర్వాత మేస్త్రులు కట్టడం అనేది ప్రారంభమవుతుంది. అర్థమవుతుందండి? అంటే ఒక నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నప్పుడు దాని తర్వాత ఏమవుతుందంటే ఇదిగో ఒక పునాది రాయి అనేది యేసుక్రీస్తు వారు ఇచ్చారు. ఈ పునాది రాయి మీద
అపోస్తులు కడుతున్న ఒక కట్టడం అనేది మనకు కనబడుతుంది. అర్థమైందండి? ఇది మీరు అర్థం చేసుకోలేకపోతే ఇంకేం చేయలేం. ఏమండి? ఒక నిర్మాణాన్ని యేసుక్రీస్తు వారు వేసిన ఈ పునాది మీద కడుతున్నది అపోస్తులు. అపోస్తులు తర్వాత ఒక ఇంటి నిర్మాణాన్ని చేపట్టవలసిన బాధ్యత ఎవరికి ఇచ్చాడు అంటే ప్రపంచ మానవాళికి ఇచ్చాడు. అంటే ఈ భూమి మీద దేవుడు ఉండటానికి ఒక నివాసాన్ని మనము కట్టాలి. ఈ నివాసానికి పరిశుద్ధమైన పవిత్రమైన ఒక నిర్మాణాన్ని మనము చేపట్టాలి. ఒక ఇంటి నిర్మాణము గోడలతో కట్టబడుతుంది. ఒక ఇంటి నిర్మాణము గోడలతో నిర్మితమవుతుంది. ఒక ఇంటి నిర్మాణము గోడలతో సిద్ధపరుస్తుంది. అర్థమవుతుందండి? అంటే ఈ భూమి మీద మనం ఏం చేయాలి అంటే లోకములో పాపములో ఉన్న వీళ్ళందరినీ దేవునికి నివాసయోగ్యమైన ఒక రాయిలాగా యేసుక్రీస్తును నమ్ముకున్న శిష్యులు చేయాలి. ఇదిగో మీటింగ్స్ ద్వారా చాలా మీటింగ్స్ పెడతాం మనం. ఆ మీటింగ్స్లో దైవజనులు వాక్యం చెప్పిన తర్వాత ఎందుకు వాక్యం చెప్తారు? ప్రతి మనిషిని పవిత్రంగా పరిశుద్ధంగా మారాలి అంటే ఒకే ఒక దిక్కెవరు అంటే అది యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఒక ఇంటి నిర్మాణాన్ని గురించి చెబుతూ ఇదిగో దేవుడు పరలోకములో ఉన్న దేవునికి ఒక నివాసాన్ని ఈ భూమి మీద కట్టాలి. అలా కట్టాలి అంటే ఏం చేయాలి అంటే ఇదిగో మొట్టమొదటి పునాది రాయి ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు వారు మీద ఈ పునాది మీద అపోస్తులు కట్టారు. అపోస్తులు నిర్మించిన ఈ పునాది మీద మనం ఏం చేయాలి అంటే దేవునికి నివాసయోగ్యమైన కొంతమంది మనుషులు అంటే ఇటుకలు, ఈ ఇటుకలను ఏం చేయాలి అంటే పేర్చి దేవునికి అర్హమైన పాత్రగా మనం మలచాలి. నీ గృహ నిర్వహణ పనులు ప్రారంభమయ్యాయా అని నేను ఎందుకు ప్రశ్న వేశాను అంటే ఇదిగో పరలోకములో దేవుడు కట్టే ఆ ఉన్నతమైన కోట్ల సంవత్సరాల తరబడి కడుతున్న దేవుని నిర్ణయం, కడుతున్న ఒక నిర్మాణం. ఆ నిర్మాణాన్ని మనకు స్థలాలను అక్కడ ఇస్తున్నాడు, కడుతున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. అక్కడికి మనం వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఒక నిర్మాణాన్ని నువ్వు చేపట్టాలి. అర్థమైందండి? అంటే పరలోకంలో మనకు స్థలం ఉంది, మనం వెళ్ళిపోదాం అన్న అభిప్రాయం మన అందరికీ ఉంటుంది. అంటే ఈ భూమి మీద మనం ఏం చేయాలి? దేవుడు ఉండటానికి ఈ భూమి మీద మనము ఒక నిర్మాణాన్ని చేపడితేనే పరలోకములో దేవుడు నిర్మించే నివాసంలో మనము ఉండటానికి అర్హతను సంపాదించుకుంటాం. అర్థమైందండి? మరి ఈ భూమి మీద మనము ఆలయాన్ని ఎలా కడతాం? ఈ భూమి మీద మనం ఆలయాలుగా మనం ఎలా కట్టాలి? ఎలా సిద్ధపరచాలి? నీ గృహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయా? నీ కొరకేమో ఆయన పనులు ప్రారంభించాడు, ఇల్లు కట్టేశాడు, తండ్రి పని చేస్తున్నాడు, యేసుక్రీస్తు వారు పని చేస్తున్నారు. మరి ఈ భూమి మీద నువ్వు గృహ నిర్మాణం, దేవుడు నివాసం ఉండటానికి ఒక గృహ నిర్మాణాన్ని నువ్వు చేపడుతున్నావా? ఇక్కడ నువ్వు చేపట్టకపోతే నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అక్కడ స్థల నిర్మాణం అనేది సిద్ధపరచడాయన. అంటే ఎవరికి వారే దేవునికి నివాసయోగ్యముగా ఒక నివాసాన్ని కట్టాలి. దావీదు గారు కట్టాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ ఒక మాట మనకు జ్ఞాపకం అవుతుంది. హస్తకృతమైన ఆలయాలలో ఆయన నివాసము చేయడు. మరి ఎక్కడుంటాడు ఆయన? మనిషి కట్టే ఒక నిర్మాణము. నీ దేహముతో ఒక నిర్మాణాన్ని, ఒక సంఘ నిర్మాణాన్ని మనము చేపట్టాలి. సంఘము కట్టబడుతుంది, సువార్త ప్రకటింపబడుతుంది, వాడ కట్టబడుతుంది, సువార్త ప్రకటన జరుగుతుంది. అర్థమవుతుందండి? వాడ కట్టడం జరుగుతుంది, సువార్త ప్రకటన జరుగుతుంది. క్రైస్తవుగా క్రీస్తును అంగీకరించిన మనమేం చేయాలి?
మనము దేవుని నిర్మాణము చేపట్టాలి, అలాగే నాశనమైపోతున్న సమాజానికి వాక్యము ప్రకటించాలి. ప్రకటించి దేవుని నివాసములో మనం ఏం చేయాలి? తండ్రి ఉండటానికి ఒక నిర్మాణాన్ని మనము సిద్ధపరచాలి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి మనం చదువుకుంటే చాలా అద్భుతమైన సంగతులు ఇక్కడ కనబడతాయి. ఇది చదువుకుని ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకునుడి. వేయబడినది తప్ప మరియొక పునాది ఎవడును వేయనేరడవు. మీరు 16, 17 వచనాలన్నిటినీ చదవండి. సమయం లేదు కనుక ఇక్కడ మనకు కనపడుతున్నది ఏంటంటే, టోటల్గా పరలోకములో ఉన్న ఆ నివాసంలోనికి, తండ్రి చేత కట్టబడుతున్న ఆ నిర్మాణంలోనికి, యేసుక్రీస్తు వారు సిద్ధపరుస్తున్న ఆ నిర్మాణంలోనికి మనం ప్రవేశించాలి అంటే ఈ భూమి మీద మనము చేయవలసిన పని ఉంది. అది ఏంటంటే, ఒక గృహాన్ని మనము కట్టాలి. మన చేత ఒక నిర్మాణం జరగాలి. ఈ నిర్మాణంలోనికి ఎవరు రావాలి అంటే, పరలోకంలో ఉన్న దేవుడు గృహప్రవేశము చేయాలి. ఈ భూమి మీద మనం ఈ నిర్మాణము చేస్తేనే మనం పరలోకంలో వెళ్ళిన తర్వాత ఆ గృహంలో మనం ఉండటానికి దేవుడు మనల్ని అర్హుడుగా ఎంచుతాడు. ఏమండి, అర్థమవుతుందా అండి? పరలోకంలో మనము ఉండేది కోట్ల సంవత్సరాలతో కడుతున్న ఒక కట్టడం. అందులోని మనకి నివాసం. అందులోనికి మనం వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఒక నివాసాన్ని మనం సిద్ధం చేయాలి. అవండి, మన కొరకు దేవుడు ఏం సిద్ధపరుస్తున్నాడు? పరలోకంలో ఒక స్థలాన్ని, ఒక నిర్మాణాన్ని చేపట్టాడు. అది నీకు ఇవ్వాలి అంటే ఈ భూమి మీద ఒక నిర్మాణం అనేది నువ్వు ఎవరికి వారే వ్యక్తిగతంగా ఒక నిర్మాణాన్ని చేపట్టాలి. ఆ నిర్మాణములో దేవుడు ఉండటానికి అర్హమైన పాత్రగా మనం ఒక ఇంటి నిర్మాణాన్ని జాగ్రత్తగా మనము దేవుడు ఉండడానికి మనము సిద్ధపరచాలి. అర్థమవుతుందండి? మనం ఈ భూమి మీద ఉండగా ఈ నిర్మాణాన్ని కనుక మనము దేవునికి సిద్ధపరచకపోతే, పరలోకంలో ఉన్న దేవుడు మనం ఉండటానికి ఎలాంటి సదుపాయాలతో కడుతున్న ఒక కట్టడం, అందులోనికి మనందరము ఖచ్చితంగా వెళ్తాం. ఎవరు వెళ్తారు? ఈ భూమి మీద ఒక ఇంటి నిర్మాణాన్ని చేపట్టిన వాడికి మాత్రమే అర్హత ఉంటుంది. ఈ భూమి మీద నువ్వు ఒక నిర్మాణాన్ని కనుక నువ్వు దేవునికి ఉండటానికి ఒకవేళ సిద్ధపరచలేదనుకోండి, ఏం జరుగుతుంది? అప్పుడు ఏమంటాడైనా మీకును ఎడమ వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత శపింపబడిన వారులారా, మీకును ఎవరికి? దేవదూతలకును అపవాదికిని సిద్ధపరిచిన. ఏమంటే అందరికీ తెలుసండి ఈ మాట. అంటే నువ్వు ఈ భూమి మీద ఈ నిర్మాణాన్ని నువ్వు చేపడితే నీకు దేవుడు కట్టే నిర్మాణంలో నీకు వసతి సిద్ధపరిచాడు దేవుడు. ఒకవేళ పట్టించుకోకుండా నీ ఇంటి నిర్మాణంలో జాగ్రత్త వహించకపోతే, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఏమండి, ఈ సిద్ధపాటు ఎవరి కోసం సిద్ధపరిచాడు? అది అపవాదికిని దూతల కొరకు సిద్ధపరిచిన దాంట్లో నీకు సమభాగం ఉంది. నీకు ఎందుకని అందులోకి ప్రవేశిస్తున్నాడు మనల్ని? ఎందుకు అందులోకి పంపిస్తున్నాడు మనల్ని? ఈ భూమి మీద దేవుడు ఉండటానికి నువ్వు ఒక నివాసాన్ని నువ్వు కట్టలేదు కనుక, అపవాదికి సిద్ధపరిచిన దాంట్లో నీకు పాలు పంపులు అనేది దేవుడు చేస్తున్నాడు. కనుక మరి వాడ నిర్మాణం జరుగుతుండగా వాక్య ప్రకటన జరుగుతుంది.
ఇదిగో ఇంటి నిర్మాణము జరుగుతుండగా ఇంటి నిర్మాణాన్ని చేసుకుంటూ దేవుని కొరకు బ్రతుకుతూ దేవుడు ఉండటానికి అర్హమైన పాత్రగా నీ జీవితాన్ని మలిచి ఒకవేళ ఉంటే యేసుక్రీస్తు వారు సిద్ధపరిచిన నివాసంలో నీకు సిద్ధపాటు ఉంది. ఒకవేళ ఇవేమి కాదు అనుకుని ఒకవేళ మనం బ్రతికితే అపవాదికి దూతలకు సిద్ధపరిచిన దాంటిలో మీరు అందులోనికి అక్రమము చేయవారులారా మీరేం చేయాలి? నిత్యాగ్నిలోనికి, మీ కొరకు సిద్ధపరిచిన అగ్నిలోనికి మీరు వెళ్ళిపోండి. మరి ఆలయ నిర్మాణ పనులు ఎంతమంది ప్రారంభించారు? దేవునికి నివాసయోగ్యము అయిన ఈ ఒక పాత్రగా దేవుడు ఉండటానికి నిర్మాణ పనులు ఎంతమంది ప్రారంభించారు? ఒకవేళ ప్రారంభించకపోతే ఇప్పటి నుంచైనా మనందరము ప్రారంభించి దేవుడు ఉండటానికి అనుకూలమైన సిద్ధమైన ఆలయాన్ని మనం నిర్మించి దేవుడు కట్టే ఆ ఇంటిలోనికి మనం అందరము ప్రవేశించాలని కోరుకుంటూ, ఇంకా అద్భుతమైన మాటలు దైవదోషల ద్వారా మనం వినడానికి మనందరము సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఆదివారం అనగానే ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ పట్టుకొని మీ సన్నిధిలోనికి వచ్చి కూర్చుని వెళ్ళిపోయే ఈ జీవితానికి మా అందరి బ్రతుకులకు మీరు భరోసా ఇస్తున్నది ఏంటంటే నాయన, ఇదిగో మా జీవితాలను కట్టుకోవాలి, మీరు ఉండటానికి నివాసయోగ్యంగా మా జీవితాలను మా బ్రతుకులను నిర్మించాలి. అలా నిర్మించుకునే అదృష్టాన్ని ఎవరికి వారే ప్రశ్న వేసుకొని ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించే భాగ్యాన్ని అదృష్టాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇంకా అద్భుతమైన మాటలు, మా బ్రతుకులను సరిదిద్దుకునే మాటలు మీ కుమారుని ద్వారా మాకు వినిపించి నేర్పించి మీ కొరకు నివాసయోగ్యంగా మా జీవితాలను మలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఒక చిన్న హెచ్చరిక చేసిన తర్వాత మిగతా కార్యక్రమంలోనికి వెళ్ళిపోదాం. యవనస్తుల కూడుకను గూర్చి మీకు ఒక సంగతి చెప్పాలి. యవనస్తుల కూడుకకు దయచేసి ఆ గురువారం వచ్చేటప్పుడు మీరు ఉద్యోగాల దగ్గర పర్మిషన్ పెట్టుకోండి. 1 గంట పర్మిషన్ ఇవ్వలేరండి మీకు? 1 గంట పర్మిషన్ తీసుకునైనా ఆ రోజు ప్రతి ఒక్కరూ యవనస్తులు కూర్చుని, యవనస్తులకే కాదండి అందరూ అటెండ్ అవ్వాలి. దీనికి చాలా గొప్ప గొప్ప సంగతులు మీరు రవికుమార్ గారి ద్వారా మనకు వినబడుతున్నాయి. కనుక ఆ రోజు పని ఉందని ఎగ్గొట్టకండి. మీరు మిగతా రోజు